మంచిగా చదువుకో బిడ్డ. కేసీఆర్ దాతృత్వం. ఇటీవల ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన చినరాజు నవీన్కు పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్న బీఆర్ఎస్ అధినేత. ఇద్దరు నిరుపేద బిడ్డల చదువుకు ఆర్థిక సాయం. ఇటీవల ప్రమాదవశత్తు చనిపోయిన వారి తల్లిదండ్రులు బీటెక్ ఫీజు చెల్లించేందుకు ముందుకొచ్చిన కేసీఆర్. కేసీఆర్ గారు గీ కలుసుడేదో ఇక్కడ ప్రగతి భవన్లు ఉన్నప్పుడు వారానికి ఒక్కసారైనా గిట్లా వచ్చి టాటా చెప్పిపోతే అయిపోయేది. వారానికి ఒక్కసారి వచ్చి గిట్లా టాటా చెప్పిపోయినా దేహగా నిన్ను మించిన నాయకుడు ఉండకపో, నీకు అపజయమే ఉండకపో, బీఆర్ఎస్ అనేది ఓటమే సవి చూడకపో. ఇక మరి అప్పుడు నీ పక్కన ఎవరు ఉన్నారు, నీకు చెప్పేటోళ్ళు ఉన్నారో చెప్పేటోళ్ళు లేరో కానీ అప్పుడేమో అసలు ఎవరిని కలపకపోయేసరికి ఆ కల్తలేడు అనే దాన్ని దొర అని దాన్ని హైలైట్ చేసింది. ఒకనాటి దొరల పాలన వచ్చింది, గడిల పాలన వచ్చింది, నియంతృత్వ ధోరణికి ఇది నిదర్శనం, ఇది రాజుల పాలన అని ఇట్లా ఎక్కువ ప్రాపగాండా చేసి కేసీఆర్ గారి మీద నెగిటివ్ ప్రచారాన్ని పెంచి బీఆర్ఎస్ ఓటమికి దారితీసింది. కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణమైంది. గిట్లా నెలకొక్కసారి కలిసిన అయిపోయేది కదా. అప్పుడు నెలకొకసారి కలిసిన కేసీఆర్ గారిని, ఇప్పటికే కేసీఆర్ గారు అంటే ఒక్కొక్కరికి ఎప్పటికీ ఒక ఆయన ఫేవరెట్ లీడర్. కేసీఆర్ గారు అంటే ఇప్పటికీ తెలంగాణలో కోట్ల మందికి పంచప్రాణాలు, ఇంటి మనిషి లెక్క. ఆయన మాటలన్నా, ఆయన రాజకీయం అన్నా, ఆయన పాలన అన్నా పడిసచ్చేటోళ్ళు ఉన్నారు ఇప్పటికి. ఆయన ఓడిపోయినప్పటికి కూడా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు అంటే ఇంట్లో మనిషి లెక్క, తండ్రి లెక్క, ఓ పెద్ద దిక్కు లెక్క రాష్ట్రానికి అనేది కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఉన్నది. అది గిట్ల ఒక్కసారి మనుషులను కలిసిన, మొన్న ఇక్కడికి వచ్చిపోయాను కదా కేసీఆర్ గారు బయటికి, ఆ రోజంతా ఒక 1000 మందికి ఫోటోలు ఇచ్చినట. గట్ల ఒక్కసారి నెలకొక్కసారి కలిసినా బాగుండేది గతంలో. ఇక కేసీఆర్ గారి పార్టీకి కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు అపజయం అనేదే ఉండకపో. పక్కన ఉన్న వాళ్ళన్నా ధైర్యం చేసి సార్ ఒక్కసారి నాకు కలుద్దామని చెప్పలేకపోయింది. ఇప్పటికైనా సంతోషం, జరిగిన తప్పులేవో జరిగినాయి. ఇక మీదట పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు కావచ్చు, ఆపదలో ఉన్న వాళ్ళకు కావచ్చు, ఒక కేసీఆర్ గారే కాదు కేటీఆర్ గారు కూడా అందుబాటులో ఉండాలి. కేసీఆర్ గారి దగ్గర ఏ చిన్న పొరపాట్లు జరిగినాయో లేకపోతే పెద్ద పొరపాట్లు జరిగినాయో వాటిని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి కావచ్చు, ప్రజల మెప్పు పొందడానికి కావచ్చు, ఎట్లా ముందుకు పోవాలనే ఆలోచన. మీ చుట్టూ ఒక గిరి ఉండద్దు, ఆ గిరి గీసుకొని ఎప్పుడు ఉండద్దు. రాజకీయ నాయకుడు గిరియే ఉంటుంది, నన్ను గెలవడానికి ఒక మనుషుల్ని గెలవాలి, సరే ఆ మనుషుల దగ్గరికి వచ్చి కలుద్దాం అన్నప్పుడు సులువుగా కలిసే ప్రయత్నం, సులువుగా కలిసేలాగా అవకాశం ఇవ్వరు, తప్పకుండా గుండెలలో పెట్టుకుంటారు.